భార్య బిడ్డల మీద ప్రేమతోని ఊరికొచ్చిన భర్తకు చావు గిఫ్ట్. కట్టుకున్నోని నరాలల్ల యాసిడ్ ఎక్కించిన కిల్లర్ ఉమెన్. మహారాష్ట్ర బోర్డర్లలో భర్త శవాన్ని పూడ్చిన మియాపూర్ మహిళ. పూణెల సెల్ఫీ పేరుతోని కాబోయే భర్తను లోయలోకి తోసేసిన యువతి. వివాహేతర సంబంధాలలో కాంచీపూర్ టైర్ 2 సిటీలే టాప్. పెరిగిపోతున్న వివాహేతర సంబంధాల వెనక అసలు కథేంటి? నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. దుబాయ్లా నిద్రాహారాలు మాని 4 పైసలు సంపాదించి కుటుంబంతో పర్మనెంట్ గా ఊళ్ళోనే ఉందామని వచ్చిన ఆ భర్తకు భార్య ఇచ్చిన బహుమతి చావు. భార్య బిడ్డల మీద ప్రేమతోని ఇంటికి వచ్చిన ఆ మనిషికి మందు విందుల పేరిట ఊహించని కుట్ర చేసింది. దుబాయ్ నుంచి వచ్చిన 3 రోజులకే తనను కడతేర్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాయకల్ గ్రామంలో జరిగిన ఈ దారుణం చూస్తే ఎవ్వరికైనా గుండెలు జల్దరిస్తాయి. అసలు ఈ ప్లాన్ ఎట్లా చేసింది? స్వల్ప గాయాలకే రాయిలా ఉన్న మనిషి ఎట్లా చనిపోయిందన్నది చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. ప్రశాంత్ అనే వ్యక్తి 10 ఏళ్ల కింద సంధ్యను పెండ్లాడుకున్నాడు. వాళ్ళకు 2 పిల్లలు. కుటుంబం గడవడం కష్టమైతుందని 2 ఏళ్ల కింద ఉపాధి కోసం దుబాయ్ పోయిండు. గదే టైంలో భార్య సంధ్యకు నిజామాబాద్కు చెందిన అనిల్ అనేటోనితోని అక్రమ సంబంధం ఏర్పడ్డది. అది కాకుండా భర్త దోస్తుతోని కూడా సన్నిహితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రశాంత్ దుబాయ్ నుంచి పర్మనెంట్ గా ఇండియాకే వస్తుండని తెలియంగానే సంధ్యకు వణుకు పుట్టింది. తన అక్రమ సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డది. ఇంటికి రాగానే భర్తను ఎట్లయినా చంపాలని ప్రియుడితోని కలిసి పెద్ద స్కెచ్ వేసింది. ముందుగా విషమిచ్చి చంపుదామనుకున్నారు, కానీ ఎక్కడ దొరికిపోతామో అని ప్లాన్ మార్చుకున్నారు. మత్తుగా మందు తాగించి మత్తుల డాబా మీదకి వెళ్ళి పడేద్దామని ప్లాన్ కూడా చేసుకున్నారు. ఏదో ప్రమాదం జరిగి చనిపోయిందని అందరూ నమ్ముతారని అనుకున్నారు. అనుకున్నట్టుగానే ప్రశాంత్ ఇంటికి రాగానే అతనికి కంపెనీ ఇవ్వనికి సంధ్య మనిషిని కూడా ఏర్పాటు చేసింది. 2 కలిసి ఫుల్లుగా మందు తాగినాక అనుకున్నట్టుగా డాబా మీదకి వెళ్ళి కింద తోసేసిర్రు. భవనం ఎత్తు తక్కువగా ఉండడంతోని ప్రశాంత్కు చిన్న గాయాలతోని ప్రాణాపాయం తప్పింది. అయినా కూడా ఎవరికి ఏ చిన్న అనుమానం కూడా రాలేదు. బతికిపోయిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ భార్య మాత్రం తన అనుకున్నది సాధించడానికి ఇంకో పెద్ద కుట్రకు తెరలేపింది. మొదటి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ కావడంతో సంధ్య చాకచక్యంగా ప్రశాంత్ను ఆసుపత్రిలో చేర్పించి తనే ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది. చివరకు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోనే సెలైన్ పెట్టింది. అందులో మత్తు మందు కలిపి తను నిద్రపోయేలా చేసింది. చివరకు బాత్రూమ్ క్లీనర్ హార్పిక్ ను సెలైన్ లో కలిపేసింది. ఆ యాసిడ్ సీదా ప్రశాంత్ నరాలల్లా పోంగానే గిలగిలా కొట్టుకుంటా ప్రాణాలు విడిచిండు. చిన్న దెబ్బలకే చనిపోయిందని ఆమె చేసిన యాక్టింగ్ చూసి ఎవరు నోరు మెదపలేరు. కానీ మొదటి నుంచి ఏదో చిన్న అనుమానం ఉన్న ప్రశాంత్ తల్లి పోలీసులకు కంప్లైంట్ చేసింది. దాంతో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసుల విచారణల సంధ్య చేసిన ఘోరం బట్టబయలైంది. ప్రియుడితోని కలిసి చేసిన కుట్ర మొత్తం బయటపడ్డది. 2 కూడా నేరాన్ని అంగీకరించి కటకటాల వెనక ఊచల్లెక్క పెడతాండ్రు. కేవలం అక్రమ సంబంధం మోజులో పడి కుటుంబం కోసం కష్టపడ్డ భర్తను కడదేర్చిన సంధ్యను చూసి జనం విస్తుపోతాండ్రు. గింతకు తెగించి ఏం సాధించడమని తిడతాండ్రు కూడా. ఇదొక్కటే కాదు, నిజామాబాద్ జిల్లాలో గడిచిన 5 నెలల్లోనే వివాహేతర సంబంధాలతోని సుమారు 23కు పైగా హత్యలు జరిగినట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇదే కోవకు చెందిన ఇంకో దారుణం హైదరాబాద్ మియాపూర్లో కూడా జరిగింది. మియాపూర్కు చెందిన ఓ మహిళ ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా హతమార్చింది. ఆఖరుకు శవాన్ని మహారాష్ట్ర సరిహద్దులో కూర్చిపెట్టింది. ఆ తర్వాత నా భర్త కనిపించడం లేదని తనే స్వయంగా పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చింది. పోలీసుల దర్యాప్తులో భార్య కాల్ డేటా ఆధారంగా ఆమె అక్రమ సంబంధం గుట్టురట్టయింది. పోలీసులు భార్యను ఆమె ప్రియుణ్ణి అదుపులోకి తీసుకోగానే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మహిళలకు వేరే వ్యక్తితో సంబంధం ఉంటే
భర్తతోని విడాకులు తీసుకోవచ్చు, లేకపోతే ఆ వ్యక్తితోని లేచిపోయే అవకాశం ఉంటది. కానీ వీళ్ళు పెళ్లి చేసుకున్న భర్తనే చంపేస్తుండ్రు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డు తొలగించుకోవాలని చూస్తాండ్రు. ఇక మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఘటన చూస్తే ఆడవాళ్ళ ఇంత కఠినత్వం ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యం కలగకుండా ఉండదు మనకి. పూణేల సియా అనే యువతికి రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్తోని వివాహం నిశ్చయమైంది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసమని సియా కోరిక మేరకే లోహగఢ్ అనే పర్వత ప్రాంతంలో ఉన్న ట్రెక్కింగ్ స్పాట్కు పోయిండ్రు. ఆడికి పోయినాక ఆమె కేతన్ను చివరి అంచు దాకా తీసుకెళ్ళింది. సెల్ఫీ తీసుకుందామని మాయమాటలు చెప్పి ఒక్కసారిగా కొండ అంచు నుంచి కిందకు దోసేసింది. కానీ అదృష్టవశాత్తు కేతన్ లోయలో పడిపోకుండా ఓ చెట్టు కొమ్మ అండతోని ప్రాణాలను కాపాడుకుండు. అప్పుడు సియా పెద్ద హైడ్రామా ఆడింది. తనకు పాము కనిపించడంతో భయపడి తోసేసినా అని కట్టు కథ అల్లి నమ్మించింది. అప్పటికి కూడా కుటుంబ సభ్యులకు ఏమాత్రం అనుమానం రాలేదు. కొన్నాళ్ల తర్వాత మళ్ళా గదే ప్రాంతానికి పోదామని ప్రపోజ్ చేసినా కూడా ఎవరు అనుమానించలేదు. కానీ ఈసారి ఏకంగా తన ప్రియుడు చేతన్తోని కలిసి పక్కగా ప్లాన్ చేసింది సియా. అదే ప్రాంతంలో మళ్ళా ఈసారి కేతన్ను కింద తోసేసింది. ఈసారి మాత్రం కేతన్ను దురదృష్టం వెంటాడింది. లోయలో పడి తీవ్రమైన గాయాలతో ప్రాణం విడిచిండు. ప్రమాదవశాత్తు కింద పడిపోయిండని దొంగ ఏడుపులు ఏడ్చి అందరినీ నమ్మించాలని చూసింది సియా. కానీ పోలీసుల విచారణల అసలు నిజం దాగలేదు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు చేతన్ కాల్ రికార్డ్ మొత్తం బయటపడ్డాయి. పోలీసులు గట్టిగా విచారణ మొదలుపెట్టేసరికి మొత్తం నేరాన్ని అంగీకరించిర్రు. ఇష్టం లేని వ్యక్తితోని పెళ్లి చేస్తున్నారని ప్రియుడితోని కలిసి కాబోయే భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది సియా. సియాకు ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పే అవకాశం పక్కాగానే ఉన్నది. అప్పటికే ప్రియుడితోని పెళ్లి కూడా జరిగినట్టు చెబుతున్నారు. గదే ముచ్చట ఇంట్లో చెప్పి ఉంటే సరిపోయేది కదా. పాపం కేతన్ ప్రాణాలు గాలిలో కలిపే హక్కు ఎవరిచ్చిండ్రు? ఇక గీ ముచ్చట గిట్లుంటే దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇవి ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయన్న విషయం చూస్తే దిమ్మ తిరిగే నిజాలు బయటకు వస్తున్నాయి. గ్లోబల్ డేటింగ్ ప్లాట్ఫామ్ యాప్స్లేక్ మ్యాడిసన్ చేసిన సర్వేలో 2025 జూన్ డేటా ప్రకారం చూస్తే తమిళనాడులోని కాంచీపురం ఈ జాబితాల మొదటి స్థానంలో ఉన్నది. పోయినేడాది 17వ స్థానంలో ఉన్న కాంచీపురం ఈ ఏడాదిలో టాప్లో నిలిచింది. కాకపోతే ఈ మార్పునకు అసలు కారణమేంటన్న ముచ్చట మాత్రం ఆ సర్వేలు బయట పెట్టలేదు. వివాహేతర సంబంధాలు ఎక్కువ నమోదవుతున్న నగరాల డేటా చూస్తే మెట్రో సిటీల కంటే టైర్ 2, టైర్ 3 నగరాలే ముందంజలో ఉన్నాయట. కాంచీపురం తర్వాత సెంట్రల్ ఢిల్లీ 2వ స్థానంలో ఉన్నది. ఇక కార్పొరేట్ హబ్గా పేరు మోసిన గుర్గామ్ సిటీ కూడా 3వ స్థానంలో నిలిచింది. పోయినేడాది గ్లిడెన్ సంస్థ చేసిన ఇంకో సర్వేలా అయితే బెంగళూరు నెంబర్ 1 స్థానంలో నిలిచింది. దాని తర్వాత ముంబై, కోల్కతా, ఢిల్లీ, పూణే నగరాలున్నాయి. కుటుంబ కలహాలు, విడాకులు పెరిగిపోవడానికి ఈ వివాహేతర సంబంధాలే ప్రధాన కారణమని నివేదికలు కుండబద్దలు కొడుతున్నాయి. నచ్చని జీవిత భాగస్వామిని అంతమొందించుడే పరిష్కారమని కొందరు మహిళలు భావిస్తుర్రు. ఏదో కొన్నాళ్ళు పోలీసు విచారణ, కోర్టు ట్రయల్స్ కాగానే ఎట్లయినా బెయిల్ వస్తుంది అన్న ధీమాతోని వీళ్ళుంటుర్రు. ఆ తర్వాత తమ బతుకు తాము బతుకొచ్చన్న భరోసా వీళ్ళ ఎట్లా కలుగుతుందన్నదే ఇప్పుడు సమాజంలో మింగుడువడని విషయంగా మారింది. చట్టాలు కఠినంగా ఉన్నా కూడా నేరాలు చేసేటోళ్ళకి ఏమాత్రం భయం లేకుండా పోతుంది. పక్కాగా అర్థమవుతుంది మనకి ఈ విషయంలో. ఒక ఆమె భర్తను చంపి డ్రమ్ములో వేసి సిమెంట్ నింపుతుంది. మరొక ఆమె ముక్కలు ముక్కలు చేసి పొయ్యి మీద వండి పడేస్తాంది. ఇంకొక ఆమె విషం తినిపిస్తుంది. గిసొంటి దారుణాలు చూస్తుంటే సమాజం ఎటుపోతుందన్న ఆందోళన కూడా కలగక మానదు మనకి. కనుమరుగైపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల మధ్య వయసుల తేడా ఉండటం, సంతృప్తికరమైన సంసారిక జీవితం లేకపోవడం, ఇట్లా ఎన్నో కారణాలు ఈ హత్యలకు దారితీస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఎడమోహం పెడమోహం ఉండటం, ఇష్టం లేని బలవంత పెళ్లిళ్ళు,
కాపురాలు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఒకరి ప్రవర్తన మీద ఇంకొకరికి అనుమానాలు పెరగడం, తమ బాధలు ఇబ్బందులు పంచుకోలేకపోవటం లాంటివి రిలేషన్స్ ను దెబ్బతీస్తున్నాయి. ఇవే కాకుండా ఆస్తి తగాదాలు, వ్యక్తుల బలహీనతలు, ఆర్థికంగా ఎదగాలనే అత్యాశలు కూడా మనుషులను కిల్లర్లుగా మారుస్తున్నాయి. ఆధునిక పోకడలు, టీవీ మీడియా ప్రభావం, స్నేహం పేరుతోని కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే వ్యవహారాలు, మానసిక సమస్యలు లాంటివి కారణాలతోనే కాకుండా తరచూ ఇసొంటి హత్యలు జరుగుతున్నట్టు పోలీసు దర్యాప్తులలో వెల్లడవుతాంది. ప్రియుడు కోసం కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా చంపేయనికి కూడా వెనకాడడం లేదు. జీవితాంతం తోడుంటానని, కంటికి రెప్పలా చూసుకుంటానని చేసిన భాషలు గాలిలా కలిసిపోతున్నాయి. అవమానంతోని భార్యను, పిల్లలను చంపుతున్న భర్తలు, భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డంగా ఉన్నడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం, భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకోవడం అడ్డుగా ఉందని భార్యను చంపడం సాధారణంగా మారిపోయింది. వ్యవస్థలో ఎక్కడో ఏదో లోపం తప్పకుండా కనిపిస్తాంది. జంటల మధ్య అసంతృప్తికి మారుతున్న అలవాట్లు, జీవనశైలి ఏమైనా కారణమా అన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ పరిస్థితి గిట్లనే కొనసాగితే భవిష్యత్తులో సమాజంలో కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం పూర్తిగా పోయే ప్రమాదం పక్కాగా కనిపిస్తుంది. చూశారు కదా ఈ స్టోరీ. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.